పిల్లాలు పిల్లలు టుడే జూలై 15 ఎపిసోడ్. ప్రేమ చేసిన తప్పేంటి? రామరాజుపై తిరగబడ్డ నర్మద. పాపం షర్ట్ తీసి మొహాన కొట్టాడే. ప్రేమకి సమస్య వస్తే ధీరజ్ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ అతనికంటే ముందుగా అడ్డుగా నిలబడుతుంది నర్మద. రామరాజుకి జరిగిన అవమానానికి కారణం ప్రేమే అని అంతా నిందిస్తూ ఉంటే నా చెల్లెలు చేసిన దాంట్లో తప్పేముంది అంటూ తిరగబడింది నర్మద. ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే తమ అద్భుత నటనతో వావ్ అనిపించారు రామరాజు. వేదవతి సేనపతి చేసిన అవమానాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోతాడు రామరాజు. చంపేశారా, నన్ను మాటలతో చంపేశారు అంటూ రామరాజు అన్న మాటలు కన్నీళ్లు పెట్టించాయి. ఇక వేదవతి కూడా నాపై ఒట్టేసి నన్ను మోసం చేశావు కదే అంటూ ప్రేమను నెట్టేయడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే, ఎందుకే మాట తప్పావు? నేను నీకు అవసరం లేదనే కదా ఇలా చేశావు, ఎందుకే ఇలా చేశావు అని ప్రేమను నిలదీస్తుంది వేదవతి. ఎందుకు ఎందుకు అనేసరికి ధీరజ్ కోసం అని అంటుంది ప్రేమ. ధీరజ్తో పాటు అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. మీరంతా మీ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో నేను ధీరజ్ గురించి ఆలోచించాను. అతను నా కోసం సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు, తిండి నిద్ర లేకుండా కష్టపడుతున్నాడు. మీ అన్న మిమ్మల్ని ఒక్క మాట అన్నారని మీరంతలా బాధపడుతున్నారు. మరి మా ఆయన నా కోసం అంత కష్టపడుతుంటే నాకు బాధగా ఉండదా? నా గురించి అతను అంత బాధ్యత తీసుకున్నప్పుడు మరి నేను తోడుగా నిలబడొద్దా? నేను జాబ్ చేస్తానని మీ అందరినీ బతిమిలాడాను కానీ మీరెవ్వరూ నా బాధని అర్థం చేసుకోలేదు. మరి మీకు చెప్పకుండా తెలియకుండా జాబ్ చేయడం తప్ప మరి నాకు మరో దారి ఏముంది? ఇప్పుడు కూడా మీరు మీ పరువు తీశానని మాట్లాడుతున్నారే తప్ప నేను ఎందుకు అలా చేశానో మీరు అర్థం చేసుకోవడం లేదు అని కన్నీటి పర్యంతం అవుతుంది ప్రేమ. అయ్ బాబోయ్, మీరు భలే చెప్తారమ్మా. భార్య కోసం భర్త పనిచేయడం సృష్టి ధర్మం. మామయ్య పనిచేయడం లేదా? మా ఆయన పనిచేయడం లేదా? ఈ లోకంలో మీ ఆయన ఒక్కడే కష్టపడుతున్న విడ్డూరంగా మాట్లాడుతుంది. ఏంటి నువ్వు? మామయ్య గారు ఏం మాట్లాడారో విన్నావు కదా? మీ వాళ్ళు మాట్లాడిన మాటలకు అక్కడే చనిపోయానని అన్నారు. అంటే నువ్వు ఇలా చేసి దేవుడు లాంటి మామయ్య గారిని చంపేయడమే పనిగా పెట్టుకున్నావా అని చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది శ్రీవల్లి. ఇంతలో నర్మద కల్పించుకొని ఏం మాట్లాడుతున్నావక్క, నువ్వు ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది అని అంటుంది. ఏంటేంటి తప్పేముందా? మామయ్య గారు జాబ్ చేయడానికి వీల్లేదని చెప్పాక కూడా దొంగచాటుగా వెళ్ళి డ్యాన్స్ క్లాసులు చెప్పడం తప్పు కాదా అని అంటుంది శ్రీవల్లి. చెప్పకపోవడం తప్పే, కానీ భర్త కోసం నిలబడటం తప్పు లేదు. భర్త కష్టం వస్తే ప్రతి భార్య అండగా నిలబడుతుంది. ధీరజ్ విషయంలో ప్రేమ చేసింది కూడా అదే, అందులో తప్పేముంది అని అంటుంది నర్మద. ఆ మాటతో రామరాజుకి కోపం తన్నుకొస్తుంది. ఆపుతారా ఇక ఆపుతారా అంటూ రంకెలు వేస్తాడు రామరాజు. నేను మిమ్మల్ని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఇందుకేరా ఇలా అవుతుందని తెలిసేరా మీరు నా మాట దాటి ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని పరువు తీసే కోడళ్ళని ఇంటికి తీసుకొచ్చి కన్న రుణాన్ని భలే తీర్చుకున్నారు కదరా. నడి వీధిలో నాకు ఇంత అవమానం జరిగినా కూడా తన భర్త కోసం తను ఏమైనా చేస్తానని అంటుందో కోడలు. మామయ్య జీవత్యం అయిపోయినా పర్లేదు, భర్తకి భార్య అండగా నిలబడాలని అంటుంది ఇంకో కోడలు. శభాష్ రా, నన్ను నా పరువుని తగలేసే కోడళ్ళని నాకు బహుమతిగా ఇచ్చారు అంటూ ధీరజ్పై ప్రేమగా కొనిచ్చిన చిరిగిపోయిన షర్ట్ని తీసేసి అతని మొహాన విసిరి కొడతాడు రామరాజు. ఏ దారి చేరని ఏ వైపు సాగును కథలెన్నో అంటూ సాంగ్ వేసుకుని మరీ ఎవరి బాధ వాళ్ళు పడుతుంటారు. నా కూతుర్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు? తన కాపురాన్ని కూల్చాలని ఎందుకు చూస్తున్నారు? ఎందుకు నా కూతుర్ని టార్చర్ చేస్తున్నారు? తన అత్తవారి ఇంట్లో తన బతికేదో తను బతుకుతుంది కదా, దాన్ని అలా బతకనివ్వచ్చు కదా అని భద్రావతి సేనాపతులను ప్రశ్నిస్తుంది ప్రేమ తల్లి రేవతి. ఏంటే బతుక? అది ఓ బతికేనా? దాన్ని ఎలా పెంచామో నీకు తెలియదా? మహారాణిలా పెరిగిన పిల్లతో పనులు చేయిస్తుంటే కోపం రాదా అని అంటారు భద్రావతి సేనాపతులు. మనం లక్ష్య అనుకుంటాం, కానీ ప్రేమతో ఆ దేవుడు ఆ ఇంటితో రాసి పెట్టాడు, వదిలేయచ్చు కదా అని అంటుంది ప్రేమ తల్లి రేవతి. ప్రేమ అంత ఆనందంగా కాపురం చేసుకుంటుంటే చూసి ఆనందించాల్సింది పోయి బాధపడతారేంటి? దానికి నీళ్లు వదిలేసామని అన్నారు కదా, మళ్ళీ దాని కాపురంలో నిప్పులు పోస్తారెందుకు అని అంటుంది శారదాంబ. తెంపేసుకోవడానికి అది పేగుబంధమమ్మ,
అది నా కన్న కూతురు. నా కూతురు జీవితం ఇలా నాశనం అయిపోయిందని నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలియదా? నీకు కనిపించడం లేదమ్మా అని అంటాడు సేనపతి. దీనంతటికీ కారణం ఆ ధీరజ్ గాడే నాన్న. వాడు చెల్లిని మాయం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ధీరజ్ మన ఇంటి వెలుగుని దూరం చేశాడు అని పగ పెంచుకుంటాడు. ఇక ధీరజ్ రాతే తారుమారే గతం కోరి అంటూ సాంగ్ వేసుకొని మరీ బాధపడుతుంటాడు. ఊరుకోర చిన్నోడా అంటూ ఓదార్చుతారు ఇద్దరు అన్నలు. చిచి, దీనమ్మ జీవితం ఏం జీవితంలో నాది. దరిద్రానికి నేనంటే లవ్ ఎక్కువ అనుకుంటా. అది ఎప్పుడూ నన్ను హగ్ చేసుకునే ఉంటాయి. పొరపాటున కూడా కాసేపు నన్ను వదిలిపెట్టడం లేదు. దానికి నిదర్శనం ఈ చిరిగిపోయిన షర్ట్. లైఫ్లో ఫస్ట్ టైం నా కష్టంతో నాన్నకి ఈ షర్ట్ తీసుకున్నా. ఆయన కోపంతో తీసుకున్నారేమో అనుకున్నా. ఆయన తీసుకొని వేసుకున్నారు. అది చూసి ఆనందంతో పొంగిపోయాను. ఈ షర్ట్ వేసుకొని నాన్న నా ముందు చిన్నపిల్లాడిలా తిరిగాడు. ఆయన్ని అలా చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి. చిన్నప్పుడు నాన్న నాకు షర్ట్ కొనిచ్చినప్పుడు నేను ఎలా మురిసిపోయేవాడినో నేను కూడా అలానే మురిసిపోయాను. నాన్నలో నన్ను నేను చూసుకున్నా. నాన్న ఈ షర్ట్ని జీవితాంతం జ్ఞాపకంగా దాచుకుంటాడని అనుకున్నా. కానీ 10 నిమిషాల్లో తలకిందులైపోయాయి. నాన్న నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారని చిన్న ఆశ కలిగింది. కానీ ఆ క్షణంలోనే కలిసిపోయింది. నేను జీవితాంతం నాన్నకి దగ్గరవ్వలేను. నాన్నతో సంతోషంగా గడిపే క్షణాలు లేవమ్మో. నాన్న నేను పక్కపక్కన ఉన్నా సరే కలుసుకోలేనంత దూరం పెరిగిపోయింది. నేను నాన్నకి శాశ్వతంగా దూరం అయిపోయాను. దీనంతటికీ నేను ప్రేమను పెళ్లి చేసుకోవడమే కారణం అని కన్నీటి పర్యంతమవుతాడు ధీరజ్. ఇక రేపటి ఎపిసోడ్లో ప్రేమ కోపమా నాపైన అంటూ సాంగ్ వేసుకొని ధీరజ్కి క్షమాపణ చెప్తుంది. మరి ధీరజ్ లొంగాడో లేదో చూద్దాం.